హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మా వైబ్స్. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఒక దేవాలయంలా కనిపిస్తుంది. ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పవచ్చు. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవికే అంకితం చేయబడిందని చెప్పుకుంటాము. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ముత్తైదువులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నోచుకుంటాము. ఈ మాసం మొత్తం మీద ప్రతిరోజు అందరూ తెల్లవారుజామునే లేచి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టి వేసి కూర్చుంటారు. అయితే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందర వచ్చే రోజున శ్రావణ పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం నోచుకుంటాము. వీళ్ళు కాని వాళ్ళు ముందల శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మిగిలిన శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే వీడియో చూసే ముందల ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నా సంతోషం కోసం లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలనుకుంటే మనం ముందల రోజే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకోవాలి. వ్రతం రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజున ఇల్లు క్లీన్ చేయడం కానీ ఎటువంటి బూజులు దులపడం కానీ చేయకూడదు. శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి. మొత్తం ముగ్గులు పెట్టుకోవాలి. గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి. కట్టాలి. వాకిలి చూసి అమ్మవారు ఇంట్లో అడుగు పెడతారని చెప్తారు. అందుకే వాకిలి చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత తలకు స్నానం చేసి మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆవు పంచకంతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత వ్రతానికి సంబంధించిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మనం వ్రతం మీద కూర్చొని మాటికి లేవకూడదు. అందుకే అన్ని సామాగ్రిని కూడా ఒక దగ్గర తెచ్చి పెట్టుకోవాలి. మీకు ఒకవేళ అలా గుర్తుండవు అనుకుంటే మీ మనసులో పూజ చేస్తున్నానని భావిస్తూ ఎటువంటి సామాగ్రి కావాలో అన్ని సామాగ్రి సిద్ధం చేసుకోండి. నేనైతే పూజ సామాగ్రి మొత్తం అలాగే సర్దుకుంటాను. ఎందుకంటే మనం వ్రతంలో కూర్చున్నాక మాటికి లేవకూడదు. అందుకే మొత్తం సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. పూజ కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఎప్పుడైనా సరే బియ్యపు పిండితో ముగ్గు వేశాక చుట్టూ 4 వైపులా గీతలు వేయాలి. బియ్యపు పిండి ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే పీట మొత్తానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటానో తెలుపుతున్నాను. కొన్ని ప్రాంతాలు బట్టి కొన్ని మార్పులు ఉండొచ్చు. కానీ ఎలా చేసినా ఏం చేసినా అమ్మవారిని తృప్తిగా పూజించడం ముఖ్యము. పూజకి కావాల్సింది భక్తి మాత్రమే, ఆడంబరాలు కాదు అంటారు. మనం ఎటువంటి ఆడంబరాలు చేసినా అది మన తృప్తి కోసమే. పూజకు మాత్రం భక్తే ముఖ్యం. అయితే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. సో అందుకే మనం ఎంత అందంగా డెకరేట్ చేస్తే అంత తృప్తి పడుతుంది. అలాగే మనం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. చక్కగా చీర కట్టుకొని 2 చేతులకి గాజులు వేసుకొని నిండుగా బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కొత్త చీరను కట్టుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు చిరిగిపోయిన బట్టలు కానీ పాత బట్టలు కానీ వేసుకోకూడదు. మనం ఏర్పాటు చేసుకున్న పీట మీద ఒక తెల్లటి వస్త్రం కానీ ఒక బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే ఒక అరిటాకు కానీ వేసుకొని దానిలో ఒక 3 పిడుగుల బియ్యం వేసి లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. ఫోటోకు కూడా తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి చామంతులు అంటే చాలా ఇష్టం. చామంతులతో అలంకరణ చేసుకోవచ్చు.
లక్ష్మీదేవికి సువాసన భరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టం. అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే టైంలో జాజి పూలు వస్తూ ఉంటాయి. అవి చాలా స్మెల్ వస్తాయి కాబట్టి లక్ష్మీదేవికి అలంకరించండి, చాలా మంచిది. అలాగే ఫోటో ముందు కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి కానీ వెండి కానీ చెంబుని తీసుకొని, వెండి ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ బియ్యంలో కొంచెం బియ్యం పోసి, ఒక 5 పిడుకులు బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ సమర్పించుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకునే చెంబుకి చక్కగా పసుపు పూజించి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడం అంటే మనం పూజించే దేవుణ్ణి, ఆ దేవతని ఆవాహనం చేసుకొని పూజించడం అని అర్థం. కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు చక్కగా లక్ష్మీ అష్టోత్తరాలు చదివి ఏర్పాటు చేసుకోండి. లేదంటే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకోండి. లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని కలశం ఏర్పాటు చేసుకోండి. కలశానికి వాడే చెంబు కూడా రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ తీసుకోవాలి. స్టీల్ చెంబు వాడకూడదు. అయితే వారు ఆచారాన్ని బట్టి కలశం లేదనుకునే వాళ్ళు కలశం ఒక్కటి పెట్టుకోకుండా మిగతా పూజ అంతా యథావిధిగా చేసుకోవచ్చు. మనం కలశం రూపంలో ఆ చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము. ఇలా కలశం చెంబుకి చక్కగా కుంకుమ పసుపు బొట్లు పెట్టి అందంగా డెకరేట్ చేసుకోవాలి. కలశం చెంబుకి కట్టడానికి ఒక తోరం తయారు చేసుకోవాలి. ఈ తోరం కట్టడానికి ఒక 5 పోగుల వైట్ దారాన్ని తీసుకొని 5 లైన్స్గా వేసుకోవాలి. దానికి చక్కగా పసుపు రాసి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 3 పోగులు కానీ 5 పోగులు కానీ కొంత దారం తీసుకోవాలి. అయితే ఆ దారానికి ఎక్కడ వెలితి లేకుండా చక్కగా పసుపు రాసుకోవాలి. ఒక తమలపాకుని తీసుకొని దానికి మూడికిని తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే మనం కలశం చెంబు ఏదైతే తీసుకుంటామో ఆ చెంబుకు కట్టుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలశం చెంబులో నీటిని పోసుకోవాలి. శుద్ధ జలం పోయాలి. నదీ జలం పోస్తే చాలా మంచిది. కాకపోతే మనకి ఇంట్లో ఉండవు కాబట్టి పరిశుద్ధ జలం పోసుకోవాలి. మనం వాడిన నీళ్ళు కాకుండా బావి దగ్గర నీళ్ళు కానీ లేదంటే బోరు దగ్గర నీళ్ళు కానీ మనం వాడే మంచి నీళ్ళు అయినప్పటికీ మనం వాడకుండా ఉంటాయి కదా, ఆ నీళ్ళు తీసుకోవాలి. వాడిన నీళ్ళు అస్సలు తీసుకోకూడదు. నిండు కుండ నుంచి తీసుకుంటే మరీ మంచిది. అయితే కలశంలో నిండుగా నీరు పోయకూడదు. ఎందుకంటే కలశం పైన కొబ్బరికాయ పెడతాం కదా, పెట్టేటప్పుడు మనకు వాటర్ బయటకు వస్తుంది. అందుకని ఒక 1/4 వంతు నీళ్ళు పోసుకోవాలి. ఆ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు పచ్చకర్పూరము ఒక్క ఎండు ఖర్జూరము ఒక రాగి నాణెము లవంగీలు యాలకులు వేసుకోవాలి. అయితే పచ్చకర్పూరము యాలకులు లవంగీలు ఇవన్నీ సువాసన భరితంగా ఉంటాయి. అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం కాబట్టి ఎంత సువాసన భరితంగా ఉంటే అంత మంచిది. ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టుకొని దానిపైన జాకెట్ ముక్క పెట్టుకొని కలశం చెంబులో మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఒక 5 పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని పసుపు రాసిన కొబ్బరికాయకి పసుపు రాసుకోండి, మంచిది. దానిపైన జాకెట్ ముక్క నేను చూపిస్తున్న విధంగా చేసి జాకెట్ ముక్క పెట్టుకొని గాజులు పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనం చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఇక్కడ కలశం పైన మనం లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే జాకెట్ ముక్కతో కానీ చీరతో కానీ అలంకరించుకోవచ్చు. కలశం ఆచారం లేని వారు కూడా కలశం చెంబులో కొంచెం బియ్యం వేసుకొని కొబ్బరికాయ ప్లేస్లో ఒక గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా అమ్మవారిలాగా చీరని అలంకరించుకొని పూజలో పక్కన పెట్టుకోవచ్చు. మనం వరలక్ష్మి వ్రతంలో అలా చీర కట్టి పక్కన పెట్టుకుంటే అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. మనం చేసుకునే పూజ కూడా ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక పీటకి చక్కగా పసుపు పూజించి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి కుంకుమతో అలంకరించుకోవాలి. అయితే మనం కలశం ఏర్పాటు చేసుకున్న పీట పెద్దగా ఉంటే దాని మీదే పెట్టుకోవచ్చు. ఈ పూజ అనేది పూజా మందిరం పెద్దగా ఉంటే మందిరంలో చేసుకోవచ్చు. కాకపోతే వరలక్ష్మి వ్రతం అనేది చాలా పెద్ద పండగ.
ఇంత పెద్ద పండగకి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. ఇంటి మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది కదా. లక్ష్మీదేవికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టమని చెప్పుకున్నాం కదా. అయితే అంత అలంకారం చేసి పూజా మందిరంలో చేసుకుందామంటే పూజా మందిరం చిన్నగా ఉన్న వాళ్ళకైతే కుదరదు. ఇలా చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చక్కగా ఇంకొక పీఠం అలంకరించుకొని ఈ పీట మీద కూడా ఒక అరిటాకు వేసుకొని అమ్మవారికి చూపించాలనుకున్న ఒక చీర, నెక్స్ట్ చీరతో పాటు ఒక 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి ఈ పీట మీద. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవారైతే వాళ్ళ బట్టలు కూడా పెట్టుకోవచ్చు. లేదు చీర పెట్టుకునే అవకాశం లేదనుకునే వాళ్ళు 2 జాకెట్ ముక్కలైనా పెట్టుకోవచ్చు. జాకెట్ ముక్కలు కూడా 2 పెట్టుకోవాలి, ఒక్క జాకెట్ ముక్క పెట్టుకోకూడదు. అలాగే జాకెట్ ముక్కలు కూడా మంచివే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వ్రతం అయ్యాక మనమే ధరించాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా ఉండాల్సినవి ఏనుగులు. ఏనుగులు లేకపోతే 2 పసుపు కొమ్ములు తీసుకుని వాటికి చక్కగా బొట్లు పెట్టుకొని అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టుకోవాలి. ఒకవేళ ఏనుగు బొమ్మలు ఉంటే ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఏనుగులు పెట్టుకుంటే ఎంతో శుభప్రదము. అయితే అందరి దగ్గర ఏనుగులు ఉండవు కాబట్టి ఇలా పసుపు కొమ్ములకి బొట్లు పెట్టుకొని 2 సైడ్లు కలశానికి ఇరువైపులా పెట్టుకుంటే చాలా మంచిది. అదే ఏనుగుల బొమ్మలు ఉంటే వాటికి పసుపు కుంకుమ పెట్టి వదిలేయకూడదు. వాటికి గంధము అక్షింతలు పూలు సమర్పించుకోవాలి. ఇప్పుడు పసుపుతో గణపతిని చేసి పెట్టుకోవాలి. ఒక తమలపాకును తీసుకొని తమలపాకు మీద పసుపుని తీసుకొని గణపతిని చేసుకోవాలి. పసుపులో కొంచెం వాటర్ వేస్తూ బొటన వేలుతో మధ్యలో నొక్కుతూ వేసుకోవాలి. మన బొటన వేలులో కింద చూపిస్తున్న విధంగానే తక్కువ ఉండాలి. అలాగే మనము ఒక పసుపు గణపతి మీద పైన మాత్రమే బొట్లు పెట్టుకోవాలి, చుట్టూ బొట్లు పెట్టుకోకూడదు. మంచిగా అందంగా ఉంటుంది కదని చుట్టూ బొట్లు పెట్టొద్దు, పైన మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ గణపతిని ఏర్పాటు చేసుకోగానే చిన్న బెల్లం ముక్కని గణపతి దగ్గర పెట్టండి. అది దానివల్ల గణపతి అనే దేవుడు మనకి తృప్తి పడతారంట. ఇలా చేసుకున్న గణపతిని బట్టల మీద పెట్టుకోవాలి. ముందుగా గణపతికి వస్త్రమాల సమర్పించాలి. ముందుగా భక్తితో వస్త్రం సిద్ధం చేసుకుని దానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలతో అందంగా డెకరేట్ చేసి గణపతికి సమర్పించుకోవాలి. వరలక్ష్మి వ్రతంకి ఎటువంటి కులంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. భక్తితో చేసుకోవడం మాత్రమే ప్రధానము. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి ఆచారం కూడా ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు. కలశం మాత్రమే ఆచారం ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. కలశం తప్పించి మిగిలిన పూజ అంతా యథావిధిగా చేసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు అమ్మాయిలు చక్కగా వాళ్ళ అమ్మ చేస్తే పక్కనే కూర్చొని పూజ చేసుకోవచ్చు. గణపతికి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు చందనము సమర్పించుకోవాలి. ఇలా గణపతికి అన్నీ సమర్పిస్తూ గణపతి అష్టోత్తరనామాలు చదువుకోవచ్చు. లేదంటే టీవీలో కానీ ఫోన్లో కానీ వింటూ పూజ చేసుకోవచ్చు. లేదంటే శుక్లం భరధరం వక్రతుండ మహాకావ్య అవన్నీ చదువుకోవచ్చు. లేదు ఏమి చదవలేను అనుకునే వాళ్ళు ఓం గం గణాధిపతియే నమః అని అనుకుంటే మంచిది. ఆ తర్వాత దీపారాధన చేయాలి. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపారాధన చేయాలి. దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించాలి. తర్వాత ధూపం చూపించాలి. పండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం ఎటువంటి పూజ చేయాలన్నా ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్న పూజ నిర్విఘ్నంగా చాలా హ్యాపీగా పూజ అవ్వాలన్నా కూడా ముందుగా మనం ఇలా వినాయకుడికి పూజించుకోవాలి. ఇలాగ గరికతో పూజించుకొని ఆ గరికిని మన తల మీద పెట్టుకుంటే మనకు వచ్చే కష్టాలు తొలగిపోతాయని శాస్త్రం అంటుందంట. ముందుగా వినాయకుడిని ఇలా పూజించుకుంటే అప్పుడే ఆ వ్రతము నిర్విఘ్నంగా మనకు జరుగుతుంది. ఈ పూజే కాదు, ఏ పూజ చేసినా కూడాను ఫస్ట్ వినాయకుడికి పూజించుకుంటే చాలా మంచిది కాదు, వినాయకుడినే పూజించుకోవాలి. తర్వాతే మనం అనుకునే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తోరం తయారు చేసుకోవాలి. తెల్ల దారపండు తీసుకొని 3 పోగులు కానీ 5 పోగులు కానీ తీసుకొని కొంత దారం తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి.
దానికి 9 ముళ్ళు వేసుకోవాలి. లేదు అంటే 9 దగ్గర పువ్వులు పెట్టుకొని ముళ్ళు వేసుకొని తోరం తయారు చేసుకోవాలి. అసలు ఈ వరలక్ష్మి వ్రతంలో మెయిన్ ఇంపార్టెంటే తోరం అనేది. తోరం అంటే ఒక తెల్లటి దారం, ఇంకా క్లియర్గా చెప్తున్నా, ఒక తెల్లటి దారపు పండు తీసుకొని దానికి 3 పోగులు కానీ 5 పోగులు కానీ 9 పోగులు కానీ తీసుకొని ఒక్కొక్క ముడికి ముడి వేస్తూ పువ్వు పెట్టుకుంటూ అలాగే 9 ముళ్ళు వేసుకొని తయారు చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఈ తోరాలు తయారు చేసుకొని పూజలో పెట్టుకోవాలి. మనం ఎవరికైతే తాంబూలం ఇస్తామో వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. మీరు 3 ముత్తైదులకి వాయనం ఇవ్వాలి అనుకుంటే 5 తోరాలు కట్టుకోండి. ఒకటి అమ్మవారికి ఇవ్వాలి, ఒకటి మనం కట్టుకోవాలి, మిగిలిన 3 వచ్చిన ముత్తైదువులకి ఇవ్వాలి. లేదు 5 ముత్తైదువులకి ఇవ్వాలి అంటే మీరు 7 తోరాలు కట్టుకోండి. ఒకవేళ 5 తోరాలే కట్టుకొని మీరు వాయనాన్ని ఇస్తే, మీరు అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వాలి అనుకుంటే తోరాలు లేకుండా కూడా మనం వాయనం ఇవ్వచ్చు. తోరం చేసుకునేటప్పుడు దారం చాలా పెద్దగా తీసుకోవాలి, మరీ పెద్దగా కాదండి. అంటే మనము ఒక 9 ముళ్ళు వేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం తోరం తీసుకోవాలి, దారం తీసుకోవాలి. తయారు చేసుకున్న తోరాలన్నీ కూడా ఒక తమలపాకు పైన పెట్టుకొని ఇక్కడ మనం పెట్టుకున్న బట్టల పైన పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. ముందుగా కలశారాధన చేయాలి. దానికోసం కలశానికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు సమర్పించుకోవాలి. అలాగే వస్త్రమాల కూడా సమర్పించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి నిష్ఠా నియమాలు అవసరం లేదు, భక్తి ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు మధ్యాహ్నం పూజ అయిపోయే వరకు ఏమీ తినకుండా పూజ అయిపోయాక అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకున్నవి మనమే తినాలి. అందుకే నైవేద్యంగా మనం పెడతాం కదా అమ్మవారికి, అవి కొంచెం కొంచెం పెట్టాలి. ఎందుకంటే మొత్తం మనమే తినాలి, లేదంటే మన ఇంట్లో వాళ్ళు తినొచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెమే పెట్టుకుంటున్నాను. వీటి పరిస్థితిలో వేరే వాళ్ళకి పెట్టకూడదు. అంటే ఆకుపైన మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఆకుపైన చూపించిన విధంగా కొంచెం కొంచెం పెట్టుకొని అన్నీ పెట్టుకోవచ్చు. ఒక స్వీట్సే కాదు, హాట్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో ఏమైతే వండుకుంటామో అన్నీ అమ్మవారికి తృప్తిగా భోజనం పెట్టాలి. ఇంకా నైట్కి వీలైతే టిఫిన్ చేసుకోవచ్చు, లేదంటే పాలు తాగి ఉండిపోతే ఇంకా మంచిది. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు. ఓన్లీ శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మాసం మొత్తం మీద నాన్ వెజ్ మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారికి నియమ నిష్టలు అవసరం లేదు, కానీ నాన్ వెజ్ అనేది మంచిది కాదు కదా. మనం ఇంట్లో పూజ చేసుకుంటేనే మనం నాన్ వెజ్ తెచ్చుకోం కదా. సో మంత్ అంతా చాలా పవిత్రమైనది. సో ఆ లక్ష్మీ కటాక్షం మనందరి మీద కలగాలంటే మనం ఆ శ్రావణ మాసం ఒక్క మంత్ మానేస్తే చాలా హెల్త్కి మంచిది, నెక్స్ట్ మనకు కూడా చాలా మంచిది. కలశారాధన చేసిన తర్వాత తోరాలకు కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక తమలపాకు కానీ పెట్టుకొని మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మణిద్వీప వర్ణన, లలిత ఖడ్గమాల ఇవన్నీ చదువుకోవచ్చు. ఈ మంత్రాలన్నీ చదువుకుంటూ మనం గోమతి చక్రాలతో కానీ, చిట్టి గాజులతో కానీ, తామర గింజలతో కానీ, మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో, ఇప్పుడు బంగారు పువ్వులతో కానీ అక్షింతలతో కానీ, ఇవేమీ లేనప్పుడు అక్షింతలతోనైనా సరే మనం అమ్మవారికి సమర్పించుకుంటూ ఈ మంత్రాలు చదువుకోవచ్చు. అలాగే మనం లక్ష్మీదేవిని ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా విష్ణుమూర్తిని కూడా తలుచుకోవాలి. ఆ స్వామివారిని తలుచుకుంటేనే లక్ష్మీదేవి తృప్తి చెందుతుంది, ఇంకా బాగా తృప్తి చెందుతుంది. మనం ఎటువంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పెట్టుకోకపోయినా లలిత సహస్రనామం చదువుకుంటూ కానీ విష్ణు సహస్రనామం చదువుకోండి. లలిత సహస్రనామం చదివితే విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి. గోవిందనామాలు చదువుకుంటూ ఆ విష్ణుమూర్తిని తలుచుకోవచ్చు. ఇవన్నీ ఏమి చదవడం రాదు అనుకునే వాళ్ళు ఫోన్లోనే ఆ మంత్రాలు వింటూ ఒక్కొక్క చిట్టు గాజులు కానీ, గోమతి చక్రాలు కానీ, ఒక్కొక్క పువ్వు కానీ ఆ లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకున్న అమ్మవారు తృప్తి చెందుతుంది. అలాగ కూడా వీలు పడిన వారు చక్కగా ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఎలా పూజ చేసుకున్నా అమ్మ ఉంటారు మనతోనే. కానీ మనకి కావాల్సింది, మనకు ఉండాల్సిందంతా భక్తి, ఏకాగ్రత. పూజ చేస్తున్నంతసేపు మన మనసుని వీటి మీదకి మళ్లించకుండా ఆ అమ్మవారి మీదే మన మనసుని పెట్టుకుంటే చాలు, ఆమెకి మన బాధ అర్థమవుతుంది.
నేనైతే ఎప్పుడు అలాగే చేసుకుంటాను. పూజ చేసుకునేంతసేపు కూడా అంటే అంతసేపు ఏకాగ్రత అంటే నేను చెప్పలేను, కానీ లక్ష్మీ అష్టోత్తరాలు స్టార్ట్ చేశానంటే మళ్ళీ ఎండ్ అయినంత వరకు, కానీ ఏదైనా మంత్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు నేను కనీసం ఏకాగ్రతను డీవియేట్ చేసుకోను. అలా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు అన్నిటితో పూజ చేసుకున్నాక మనం తోరం తీసుకొని చేతికి కట్టుకోవాలి. తోరంని అమ్మవారి దగ్గర పెట్టి పూజించి కట్టుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్తారు. వరలక్ష్మి వ్రతాన్ని నియమ నిష్టలతో చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి. తోరం కట్టుకున్నాక కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని వ్రత కథ చదువుకోవాలి. చదవడం రాని వాళ్ళు ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినాలి. మనం నియమ నిష్టలతో ఈ వ్రతం ఆచరించడం వల్ల అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ అమ్మవారు మనతో ఉన్నారు అంటే మనకి ఎటువంటి సమస్య ఉన్నా ఆ అమ్మవారే చూసుకుంటారు. ఆ అమ్మవారి అనుగ్రహం పొందాము అంటే మనకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించినట్టే. అష్ట ఐశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యం అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. అందుకే ఆ అమ్మవారి అనుగ్రహం పొందితే ఆయురారోగ్యాలతో ఉంటాము. వ్రత కథ పూర్తిగా చదువుకున్నాక మన చేతిలో ఉన్న అక్షంతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసి మిగిలిన కొంచెం మన మీద వేసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉంటే, అది ఆడపిల్లలు ఉంటే చక్కగా పట్టు పరికిణి వేసి అమ్మవారి పూజ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో పూజ చేయించండి. అమ్మవారికి అలా అందంగా రెడీ అయ్యి పూజ చేస్తుంటే చాలా తృప్తి పడతారు అమ్మవారు. ఈ శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పుకున్నాం కదా. ఈ శ్రావణ మాసంలో మన మనసుని మంచిగా ఉంచుకొని ఎటువంటి గొడవలకి వెళ్ళకుండా ఎటువంటి తగులు పెట్టుకోకుండా మంచిగా ఉంచుకోవాలి. అప్పుడే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటారు. ఒక్క శ్రావణ మాసమే కాదండి, ఏ మాసంలోనైనా మనం ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా ఉంటే మనకు అంతా మంచిగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే ఎటువంటి చిరాకులు అనిపించవు. అయితే ఈ రోజున అమ్మవారిని తిట్టకూడదు, కొట్టకూడదు. ఎందుకంటే ఆ పిల్లల్ని ఈరోజు మనం అమ్మవారి స్వరూపంగా భావించాలి. అయితే నైవేద్యంగా ఇవే చేసి పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మన ఓపిక, మనకి చేయగలే ఏవైతే వచ్చో అవి అమ్మవారికి ఇష్టంగా చేసి పెడితే చాలు. అయితే అమ్మవారికి పులిహోర, గారెలు, పూర్ణాలు అంటే మహా ఇష్టం. సో వీలైనంత వరకు అవి నేర్చుకొని, లేదు అంటే లేదు మీకు వచ్చినవే చేసి పెట్టండి. కానీ అవి కూడా నేర్చుకొని చేసి పెడితే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇంకా హ్యాపీగా తృప్తి పడతారు. చెప్పాను కదా, అమ్మవారికి అలంకార ప్రియురాలు. మనం ఎంత అందంగా పెట్టే ఫుడ్ పెడితే అంత ఆనందంగా మనకి కరుణించి మనం కోరిన వరాలు తీరుస్తుంది అమ్మవారు. నైవేద్యం సమర్పించుకొని ఇలా కర్పూర నీరాజనం సమర్పించుకోవాలి. ఇలా పూజ చేసుకొని ముత్తైదులకి ఇంటికి పిలిచి వాయనం ఇచ్చుకోవాలి. వాయనం ఇచ్చాక మనం భోజనం చేస్తే చాలా మంచిది. ఒకవేళ వీలు పడకపోతే మీరు భోజనం చేసుకొని అలా సాయంత్రం సమయంలోనే వాయనం ఇవ్వవచ్చు. వ్రతం చేసుకున్న రోజు ఖచ్చితంగా ఒక్కరినైనా పిలిచి వాయనం ఇవ్వాలి. వచ్చిన వారిలో అమ్మవారినే చూసుకొని అమ్మవారే వచ్చారు అనుకొని వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళకి చక్కగా బొట్టు, గంధం, పసుపు ఇచ్చి అలాగే కాళ్ళకి కింద మనం రాస్తున్న పసుపు మనం రాస్తాం కదా, ఆ పసుపు నేలకు తగలకుండా కింద క్లాత్ వేసి రాయాలి. తర్వాత ఒక తమలపాకులో పండ్లు, ఒక్క, చెక్క, పువ్వులు పెట్టి వాయనంగా ఇవ్వవచ్చు. అలాగే మన స్తోమత బట్టి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తే ఇంకా మంచిది. చిన్నపిల్లలు ఏమైనా వాయనంకి వస్తే మనకు వాయనకి వచ్చిన వాళ్ళతో వస్తే వాళ్ళకి కూడా పసుపు రాసి పళ్ళు ఇవ్వాలి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు వస్తే వాళ్ళకి కూడా సేమ్ పసుపు రాసి ఒక జాకెట్ ముక్క ఇవ్వకూడదు, 2 జాకెట్ ముక్కలు ఇవ్వాలి. వాయనంకి వచ్చిన ముత్తైదువుల్ని చక్కగా అమ్మవారిలాగా చూసుకోవాలి. కాళ్ళకి మట్టి ఉంది నేను ముట్టుకోను అని అలా అనకూడదు. అలాగే వాళ్ళ అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకి నిండుగా పసుపు రాయాలి. కొంతమంది వాయనం చాలా ఘనంగా ఇస్తారు. వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మన స్తోమత బట్టి మనం ఇలా వీలుని బట్టి మనం చేసుకోవచ్చు. వాయనంలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మన తృప్తి కోసం చేసుకునేవే. ముఖ్యంగా మాత్రం పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, గాజులు మాత్రమే ఇవ్వాలి.
అలాగే వచ్చిన ముత్తైదులకి భోజనం ఏర్పాటు చేస్తే చాలా మంచిది. వీలు పడిన వారు మనం నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యం ముత్తైదులకి ఇస్తే మంచిది. వారి నోటిని తీపి చేయాలి. వచ్చిన వారందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన వారు మనకన్నా పెద్దవాళ్ళు అయితే కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు. అదే మనకన్నా చిన్నవారైతే గాజులకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు. మనం పూజ ఎంత ఘనంగా చేసుకున్నా అమ్మవారు వచ్చి డైరెక్ట్గా మనకి ఆశీర్వదించరు. ముత్తైదుల రూపంలో అమ్మవారు వచ్చి మనకి ఆశీర్వదిస్తారు. అందుకే ఎంతో తృప్తిగా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ చేతికి తోరం కట్టాలి. మనకి వీలుంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న సాయంత్రం లలిత పారాయణం పెట్టుకున్న చాలా మంచిది. ఇంటిలో పెట్టించకపోతే సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేశాక లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఈ విధంగా నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, ఏవైనా నేను ఉచ్చారణ దోషాలు ఉన్నా నేను చెప్పడంలో నన్ను ఏవి తప్పులు చెప్పానో అవి నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి.